గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. తెలంగాణలో మరో వారం రోజుల పాటు వర్షాలు పడే ఛాన్స్ ఉందంటూ వాతావరణ శాఖ తెలుపుతోంది. సో ఉత్తర తెలంగాణకు దగ్గరలోని బంగాళాఖాతంలో తూర్పు విదర్భ ప్రాంతంలో ఈ ఏర్పడిన అల్పపీడనం ఉపరితల ఆవర్తనంగా మారింది. దీని ప్రభావం మరీ ఎక్కువగా తెలంగాణపై ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటూ వాతావరణ శాఖ తెలిపింది. సో ఇప్పటికే వారం రోజుల పాటు, అంటే ఇప్పటికే వర్షాలు ఒక వారం రోజుల నుంచి కూడా ఒక 2 రోజులు ఎడతెరిపిచ్చి కురుస్తూనే ఉన్నాయి. ఇంకా ఈ ప్రభావం మరో వారం రోజుల పాటు ఉంటుంది అంటూ కూడా వాతావరణ శాఖ తెలిపింది. మరి ముఖ్యంగా వచ్చే 3 రోజులు మాత్రం భారీ వర్షాలు పడతాయని వాతావరణ అధికారులు వెల్లడిస్తున్నారు. సెప్టెంబర్ 15న అల్పపీడన ప్రాంతం బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారిందని వాతావరణ శాఖ అంటోంది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ ని కూడా ఇప్పటికే జారీ చేసింది. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణకు ఆనుకుని తూర్పు విదర్భ ప్రాంతంలో ఈ ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైంది. దీంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్స్ ని జారీ చేసింది. అయితే మిగతా అన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడొచ్చని వెల్లడించారు. బుధ, గురువారాల్లో సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. దీంతో ఆయా జిల్లాలకి కూడా ఇప్పటికే ఎల్లో అలర్ట్ ని జారీ చేశారు. గత వారం రోజులుగా కురుస్తున్నాయి వర్షాలు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి. రోడ్లన్నీ కూడా చెరువుల్ని తలపిస్తున్నాయి. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ రోడ్ల మీద వాహనాల రాకపోకలకు కూడా తీవ్రమైన అంతరాయం కలుగుతుంది. ఇటీవల హైదరాబాద్లో కూడా విపరీతంగా వర్షం కురిసింది. మొన్న వర్షానికి 2 చోట్ల విషాదకర ఘటనలు కూడా జరిగాయి. ఒక మామాళ్ళు ఇద్దరు వరదలు నాలాలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం కూడా వెతుకుతున్నారు. ఇంకా మరోవైపు ప్రహారీ గోడ కూలి, అంటే వర్ష ప్రభావంతోనే ప్రహారీ గోడ కూలి కూడా ఒక కార్మికుడు మరణించిన పరిస్థితి. సో వర్ష ప్రభావం అనేది ఎక్కడో ఒక చోట ప్రాణాంతకంగా మారుతోంది. ఇంకా ఈ వర్ష ప్రభావం మరో వారం రోజులు ఉండనున్నట్లు కూడా వాతావరణ శాఖ తెలుపుతోంది. దీనికి సంబంధించి మా ప్రతినిధి అంజుమా వెదర్ ఆఫీసర్తో చేసిన ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షం దంచుకొట్టింది. మరి ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అన్నది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, నిన్న ఒక్కసారిగా ఇటు హైదరాబాద్ లో చాలా ప్రాంతాలలో మనకి భారీ వర్షం కురిసింది. అదేవిధంగా జిల్లాలలో కూడా మనకి అత్యధిక భారీ వర్షపాతం కూడా నమోదయ్యింది. అయితే ఈ రోజు, రేపు, ఎల్లుండి పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? మొన్న మనకి కోస్తా, ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం మొన్న సాయంత్రానికి కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో తీరం దాటింది. అది నిన్న ఉదయానికి మనకి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో నిన్నంతా మనకి మాయిశ్చర్ అక్యుములేషన్ మనకి అరేబియన్ సముద్రం నుంచి అలాగే బంగాళాఖాతం నుంచి వచ్చి మనకి రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు పడడం జరిగింది. మెయిన్గా మన సిటీలోని 3 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నిన్న రికార్డ్ అయింది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడెక్కడ నిన్న అత్యధిక భారీ వర్షపాతం నమోదయ్యింది? నిన్న మనకి ముఖ్యంగా సిటీలోని 3 జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు పడి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో సిటీలోని 3 జిల్లాల్లో రికార్డ్ అయ్యాయి. 1-2 ప్రాంతాల్లో అతి భారీ వర్షం 12 సెంటీమీటర్లు దాటి కూడా 1-2 ప్రాంతాల్లో మనకి రికార్డ్ అయ్యడం జరిగిందండి. మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మనకి 12 సెంటీమీటర్లు దాటి రికార్డ్ అయింది. సో బంగాళాఖాతంలో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇంకా ఎన్ని రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది? నిన్న ఉత్తర తెలంగాణ మీద ఉన్నటువంటి అల్పపీడన ప్రాంతం ఈ రోజు ఉదయానికి బలహీనపడి దాని యొక్క అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం మాత్రం
మనకి కొంచెం పశ్చిమ దిక్కుకు జరిగి మనకి తెలంగాణకి అడ్జసెంట్గా ఉన్నటువంటి తూర్పు విదర్భ ప్రాంతంలో ఈరోజు కేంద్రీకృతమైంది. ఇది కూడా సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు దీని ప్రభావం ఉంది. దీనివల్ల కూడా మనకి ఇటు అరేబియన్ సముద్రం నుంచి ఎక్కువగాను అలాగే బంగాళాఖాతం నుంచి కూడా మాయిశ్చర్ అక్యుములేషన్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ రోజు కూడా మనం పలు జిల్లాలకి భారీ వర్ష సూచన చేస్తూ ఎల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది. అయితే కురిస్తే కుండపోత వర్షాలు కురుస్తున్నాయి, లేదంటే విపరీతమైనటువంటి ఎండ తీవ్రత అనేది ఉంటుంది. సాధారణంగా ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇదే విధంగా ఉంటుందా, లేదంటే ఈ ఏడాది ఏమైనా మార్పులు జరిగాయా? ఈ ఏడాది కొంచెం ఈ తీవ్రత అనేది ఎక్కువ చూస్తున్నాం. మనం కొంచెం వర్షం తెరిపించేటప్పటికి టెంపరేచర్లు భారీగా పెరగడం, దాంతోపాటు ఆ మాయిశ్చర్ లభ్యత జనరల్గా ఇటువంటి అల్పపీడనము లేదా ఉపరితల ఆవర్తనం ఉన్నప్పుడు మాయిశ్చర్ లభ్యత ఉండి వర్షాలు పడతాయి. అయితే ఈసారి ఏమవుతుందంటే కొంచెం మనకి ఈ యొక్క సిస్టమ్ కొంచెం వీకెన్ అయిన వెంటనే పగటిపూట బాగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయి సాయంత్రానికి ఈ తేమ అక్యుములేషన్ జనరల్గా సాయంత్రం రాత్రి సమయంలో జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో ఎక్కువగా క్యూములోనింబస్ మేఘాల తాకిడి అనేది ప్రతిరోజు ఇంచుమించు మనం చూస్తున్నాం. ఈ పరిణామం జనరల్గా మనకి వర్షాకాలంలో ఇంత క్యూములోనింబస్ మేఘాల తాకిడి ఉండదు. ఇది పోను ప్రతి ఏడు మనకి వేడిమి పెరగడం వల్ల వీటి తీవ్రత పెరిగిపోయి మనం ఎక్స్పెక్టెడ్ దానికంటే క్యూములోనింబస్ మేఘాల వల్ల పడే వర్షాన్ని మనం ఖచ్చితంగా అంచనా వేయలేము. అది ఏంటంటే మేఘము ఫామ్ అయిన తర్వాత ఒక 3 గంటల్లో మాత్రమే దాని తీవ్రత తెలుస్తుంది. మామూలుగా మనకి ఈ అల్పపీడనము లేదా ఉపరితల ఆవర్తనం ఉన్నప్పుడు దాని యొక్క ఇంటెన్సిటీని బట్టి మనం ఎంత వరకు వర్షపాతం పడే అవకాశం ఉంటుంది, భారీ వర్షమా అతి భారీ వర్షమా అన్నది మనం అంచనా వేయగలుగుతాము. అయితే వీటికి తోడు క్యూములోనింబస్ మేఘాలు ఈ వేడిమి వల్ల పగటిపూట వేడిమి వల్ల ఈ సిస్టమ్కి అవి కూడా తోడవడం వల్ల ఒక్కొక్కసారి అంచనాలను మించి వర్షపాతం సడన్గా మనకి వచ్చేయడం జరుగుతుంది. ఇటువంటి పరిణామాలని మనం నౌకాస్టింగ్ అనేది ప్రతి 3 గంటలకి మనం రాడార్ పిక్చర్ మీద యాక్చువల్గా క్లౌడ్ ఫార్మేషన్ చూసి బులెటిన్స్ రిలీజ్ చేస్తుంటాం. అటువంటి వాటిల్లో మనం వీటిని కవర్ చేస్తున్నాం. సో గత ఏడాదితో పోలిస్తే ఈసారి అంటే సెప్టెంబర్ 2వ వారంలో వాతావరణ పరిస్థితులు అనేవి ఏ విధంగా ఉన్నాయి? వర్షపాతం ఎంతవరకు నమోదయ్యింది? వర్షపాతం ప్రస్తుతం మనకి 33 జిల్లాల సగటు చూసుకున్నట్టయితే పాజిటివ్లో +24% మనము ఉన్నాము. ఈరోజు రేపు ఎల్లుండి కూడా మనకి కొన్ని జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉంది కాబట్టి మనం మరింత పాజిటివ్గానే ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఈశాన్య బంగాళాఖాతంలో మరి ఒక అల్పపీడనం ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి. ఇది కనుక బలపడి అల్పపీడనం ఏర్పడినట్టయితే వచ్చే వారం కూడా మనకి వర్షాలు కొనసాగే అవకాశం ఉంటుంది. సో ఈరోజు ఏ జిల్లాలకు ఏ అలర్ట్స్ అనేవి జారీ చేశారు? ఎక్కడెక్కడ మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటారు? ఈరోజు ముఖ్యంగా మనకి నార్త్ తెలంగాణలోని ఆదిలాబాదు, కొమరంభీము, నిజామాబాదు, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, అలాగే మన సిటీలోని 3 జిల్లాల్లో ఒక జిల్లా మేడ్చల్, మల్కాజ్గిరి, మనకి అడ్జసెంట్గా ఉన్నటువంటి సిద్దిపేట, జనగాము, ఉమ్మడి వరంగల్ జిల్లా, అలాగే మనకి తూర్పు సైడ్లో ఉన్నటువంటి జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ జిల్లాలకి ఎల్లో అలర్ట్ అంటే 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాల్లో 2-3 చోట్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో మన సిటీలోని మిగిలిన 2 జిల్లాల్లోనూ కూడా 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు మోడరేట్ రెయిన్, ఎట్ టైమ్స్ ఇంటెన్స్ స్పెల్స్ అంటే అప్పుడప్పుడు ఒక అరగంట 40 నిమిషాల పాటు ఇంటెన్స్ స్పెల్స్ కూడా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు అలాగే ఈదురుగాలు కూడా అవకాశం ఉండటం వల్ల థండర్స్టార్మ్ వార్నింగ్ అలాగే ఈదురుగాలుల వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో జీహెచ్ఎంసీ పరిధిలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? సిటీలోని 3 జిల్లాల్లోనూ కూడా ఈరోజు సాయంత్రము రాత్రి మనకి వైడ్ స్ప్రెడ్ రెయిన్స్ అయితే ఉండే అవకాశం ఉంది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ ఉండే అవకాశం ఉన్నందున అక్కడ మనకి భారీ వర్షం సూచన చేస్తూ ఎల్లో వార్నింగ్ పెట్టాము. మిగిలిన 2 జిల్లాల్లోనూ కూడా మనకి 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యి అప్పుడప్పుడు మనకి ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల ఇంటెన్స్ స్పెల్స్ కూడా రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. అయితే నిన్న 14వ తేదీ అంటే ఊహించని విధంగా హైదరాబాద్లో చాలా ప్రాంతాలలో భారీ వర్షం కురిసి ఎక్కడికక్కడ కూడా రోడ్లన్నీ కూడా చెరువులను తలపించే విధంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే అది ముందే ఊహించారా లేదంటే అకస్మాత్తుగా జరిగిపోయింది అంటారా? నిన్న మనం మార్నింగ్ పరిస్థితిని బట్టి మనకి ముఖ్యంగా పశ్చిమాన ఉన్న మనకి అడ్జసెంట్గా ఉన్నటువంటి వికారాబాదు, సంగారెడ్డి, కామారెడ్డి, ఈ మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉంది. మన సిటీలో మోడరేట్ వర్షపాతానికి అంటే 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు వర్షపాతానికి మనం సూచన చేయడం జరిగింది. అయితే మనకి నిన్న పగటిపూట ఇంచుమించు మధ్యాహ్నం 3-4 గంటల వరకు మనకి ఎండ కాసి టెంపరేచర్లు 33 డిగ్రీల వరకు పెరగడంతో మనకి సిటీ ప్రాంతంలో ఏమవుతుందంటే హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అని చెప్పేసి ఈ సిటీ ప్రాంతంలో వేడిమి
మనకి సరౌండింగ్గా ఉన్న రూరల్ డిస్ట్రిక్ట్స్ కంటే ఎక్కువ ఉండేటప్పటికి ఈ ప్రాంతం నుంచి భారీగా వేడిగాళ్ళు అనేవి పైకి పోవడం, దీంతో సరౌండింగ్ డిస్ట్రిక్ట్లో ఉన్న మాయిశ్చర్ కూడా ఇక్కడికి అట్రాక్ట్ అయిపోయి వచ్చేసి ఇక్కడ క్యుములోనింబస్ మేఘాలు ముందు సిటీలోని వివిధ ప్రాంతాల్లో చిన్న చిన్న క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఆఖరికి అన్నీ కలిసిపోయి ఒక పెద్ద ఇది కింద తయారయ్యి సిటీ వ్యాప్తంగా వర్షం పడే పరిణామం ఉంటుంది. నిన్న మనం అదే చూసాము. నిన్న మనం యాక్చువల్గా మనకి సాయంత్రం 4-5 గంటల నుంచి ఇలాంటి తేడా మనం గమనించి దాన్ని నౌకాస్ట్ బులెటిన్లో అక్కడి నుంచి మనం సిటీకి ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. ముందుగా మనకి తూర్పు జిహెచ్ఎంసీ ప్రాంతంలో ఈ క్యుములోనింబస్ మేఘాల తాకిడి ప్రారంభమయ్యి సాయంత్రం 6:30-7 గంటల సమయంలో అది రాత్రి ఇంచుమించు 10 గంటల వరకు సిటీ మొత్తానికి వ్యాపించి మనకి భారీగాను మెడ్చల్ మల్కాజ్గిరిలో 2-3 చోట్ల అతి భారీ వర్షం కూడా రికార్డ్ అవ్వడం జరిగింది. సో హైదరాబాద్లో అదేవిధంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి జీహెచ్ఎంసీని, హైడ్రాని, మాన్సూన్ ఎమర్జెన్సీ టీంని ఈ భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సమయంలో ఏ విధంగా అలర్ట్ చేస్తున్నారు? మనం మార్నింగ్ ముందు మన 7-డే ఫోర్కాస్ట్లో 7 రోజులకి రాబోయే వాతావరణం ఎలా ఉంటుందన్నది వివరాలన్నీ కూడా సంబంధిత అధికారులకి, డిస్ట్రిక్ట్ కలెక్టర్లకి, జీహెచ్ఎంసీ, హైడ్రా అందరికీ పంపడం జరుగుతుంది. ఆ తర్వాత రెగ్యులర్ నౌకాస్ట్ బులెటిన్ 24/7 కంటిన్యూ అవుతుంది. ఇందులో యాక్చువల్ పరిస్థితిని బట్టి, రాడార్ స్క్రీన్ని బట్టి, అలాగే శాటిలైట్ డేటాను బట్టి ఇంటెన్సిటీ ఇంకా ఎక్కువ ఉంటుందా, మనం ఎల్లో వార్నింగ్ అనుకుంటే ఆరెంజ్ వార్నింగ్ అయ్యే అవకాశం ఉందా అన్న దాన్ని కూడా రాగల 3 గంటలకి, 2 గంటలకి అవసరాన్ని బట్టి 1 అవర్కి కూడా ఈ బులెటిన్స్ జనరేట్ చేసి వారందరికీ కూడా తక్షణం పంపించడం జరుగుతుంది. సో ఈ నైరుతి ఋతుపవనాల తిరోగమనం అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది? తెలంగాణ రాష్ట్రంలో అది ఎప్పుడు జరగబోతోంది? నైరుతి ఋతుపవనాల సాధారణ తిరోగమనం తేదీ 17 సెప్టెంబరు. అది వాయువ్య రాజస్థాన్ నుంచి మొదటగా తిరోగమనం ప్రారంభమవుతుంది. అయితే ఒక 3 రోజుల ముందుగా నిన్న మనకి వాయువ్య రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల నుంచి ఈ నైరుతి ఋతుపవనాలు తిరోగమనం స్టార్ట్ అయినట్టుగా మనకి ఇండికేషన్స్ ఉన్నాయి. అలాగే రాగల 2-3 రోజుల్లో రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు, పంజాబ్లోని కొన్ని ప్రాంతాలు, అలాగే గుజరాత్లోని కొన్ని ప్రాంతాల నుంచి ఈ నైరుతి ఋతుపవనాలు తిరోగమనం అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. సో తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఇప్పుడున్న మనకి ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వీటి వల్ల మనకి రాగల 3 రోజుల వరకు వర్ష సూచన చేశాము. అయితే ఈరోజు చాలా జిల్లాల్లోనూ, రేపు చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకి ఇటు పశ్చిమాన ఉన్న జిల్లాల్లోనూ మనం ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. ఎల్లుండి చూసుకున్నట్టయితే మనకి పశ్చిమాన ఉన్న కొన్ని జిల్లాలు, అలాగే మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, సౌత్ తెలంగాణ ఈ ప్రాంతంలో ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. తదుపరి వర్షాలు కొంచెం ఉపశమనించే అవకాశం ఉంది. అయితే మనకి వాయువ్య బంగాళాఖాతంలో మరొక సిస్టమ్ అనేది తయారవుతుంది. ఇప్పుడు దాని ఇంటెన్సిటీ రాగల 2 రోజుల్లో కనుక బలపడినట్టయితే మళ్ళీ వర్షాలు ఊపందుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం చూసినట్లయితే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక నిన్న 14వ తేదీ హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో భారీ వర్షం కూడా కురిసింది. సో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైనటువంటి ఎండ వాతావరణము, ఉక్కపోత వాతావరణం ఉండటం వల్ల సాయంకాలం సమయంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి భారీ వర్షాలు కురిసినట్లుగా కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. ఇక ఈ రోజు పలు జిల్లాలకైతే భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్స్ ని జారీ చేసినట్లుగా కూడా అధికారులు అయితే చెప్తున్నారు. రేపు కూడా మనకి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట్ ఈ జిల్లాలలో మనకు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఇక అన్ని జిల్లాలలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సమయంలో లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదు అని పదే హెచ్చరికలు, సూచనలు జారీ చేస్తున్నారు. వీడియో లక్ష్మీకాంత్, అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉపరితల ఆవర్తనంగా మారింది. దీని ప్రభావం వచ్చే 3 రోజుల పాటు తెలంగాణ పైన తీవ్రంగా ఉండబోతుంది. సో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ ఆఫీసర్లు చెప్తున్నారు. ఇంకా ఉపరితల ఆవర్తనం కనుక కొనసాగినట్లయితే మాత్రం ఇంకా మరో 4 రోజుల పాటు, అంటే మొత్తంగా వారం రోజుల పాటు తెలంగాణకు వర్ష సూచన చేస్తున్నారు వెదర్ ఆఫీసర్లు. దీనికి తగ్గట్టుగా అధికారులు కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వైద్యపరంగా కానీ రోడ్ల మీద వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు అయితే తీసుకుంటున్నారు అధికారులు. సో ఇంకా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందా లేదా ఇంకా వారం రోజుల తర్వాత కూడా పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూడాలి.